నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా సీఎం జగన్ పాలనలో పారదర్శకత అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముత్యాలంపాడు జిఎస్ఆర్ఎంసీ హైస్కూల్ పాఠశాల నందు ఘనంగా నిర్వహించిన భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక ఆంధ్ర పోరాట యోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు 60వ డివిజన్ బాంబే కాలనీ జీ బ్లాక్ సెంటర్ నందు ప్రారంభించిన వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి తానేటి వనిత ఎమ్మెల్యే మల్లాది విష్ణు మేయర్ రాయన భాగ్యలక్ష్మి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా సీఎం జగన్ పాలనలో పారదర్శకత అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయం పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి పాల్గొన్నారు. జీవీఆర్ నగర్లో విస్తృతంగా పర్యటించి 185 గడపలను సందర్శించారు. గడపలో భాగంగా ఈరోజు 251వ సచివాలయము 30వ డివిజన్లో నేను స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సచివాలయం సిబ్బంది అందరూ కూడా సచివాలయంలో ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. ఇంటింటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ప్రజలందరూ కూడా అడిగేటటువంటి దావొచ్చే కాలనీ కానీ గద్దె వెంకటరామయ్య నగర్ కానీ వినాయక్ నగర్ కానీ ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా స్థానిక అవసరాలు వీధి దీపాలు కానీ అలాగే రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ మంచినీటి సౌకర్యం కానీ దీని గురించి ప్రధానంగా అడుగుతున్నారు అందరూ కూడా. అలాగే వినాయక్ నగర్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇక చిన్న చిన్న దీంతోపాటు దావపుచ్చే కాలనీ గద్దె వెంకటరామయ్య నగర్లో కూడా ప్రధానమైనటువంటి రోడ్డు కానీ అంతర్గత రోడ్లు కానీ మొత్తం అన్నీ కూడా ఒక 10-15 రోజుల్లో అన్నిటినీ కంప్లీట్ చేయడం జరుగుతుంది అని చెప్పి కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఒకేసారి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేశారు, పూర్తిగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజీ తీసుకుని వందల కోట్ల రూపాయలతో నగరం అంతా కూడా అమృతిలో విస్తరించాము. అందులో భాగంగానే ఇక్కడ కూడా 4 కోట్ల రూపాయలు రమారమి డబ్బులు ఖర్చు పెట్టారు. గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా 30వ డివిజన్ 251వ సచివాలయంలో 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు జీవీఆర్ నగర్ 3rd లైన్ 1st లైను ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, అలాగే నేను ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఈ ప్రాంతం ఒకప్పుడు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గతంలో ఎలా ఉండేది, ఈరోజు ఎలా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే మేము మా పార్టీ గురించి ఏదో మేము గొప్పగా చెప్పుకున్నామని కాదు, మేము ఎలాంటి అభివృద్ధి తీసుకురాగలిగాం ఈరోజు అనేది మీరందరూ కూడా మా తరఫున సాక్ష్యంగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అభివృద్ధి అనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గారికి సాధ్యపడింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారి నాయకత్వంలో ఈ అభివృద్ధిని అంతా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మేము ఉదయం నుంచి కూడా తిరుగుతుంటే స్థానిక ప్రజలందరూ కూడా అన్నీ బాగానే ఉన్నాయండి, ఇంకా కొన్ని చిన్న మౌలిక సదుపాయాల్లో ఉన్నాయి. వీటన్నిటికి కూడా మౌలిక సదుపాయాలకు కావాల్సిన టెండర్లన్నీ కూడా పూర్తి చేసుకొని కాంట్రాక్టర్ల అశ్రద్ధ వల్ల కొంత నిదానంగా ఉన్నమాట వాస్తవమే. ఇవన్నీ కూడా ఈ రేపు జనవరి పండగ కల్లా రోడ్లన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నాము.
మహానేతలు ప్రపంచానికి ఆదర్శప్రాయులైన భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రత్యేక ఆంధ్ర పోరాట యోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాలను ముత్యాలంపాడు GSRMC హైస్కూల్ పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా మహనీయులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థులకు వారికి ఉపయోగపడే విధంగా జామెంట్రీ బాక్స్లను వారి సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అంటూ చెప్పారు. వారు అవలంబించిన దృఢ సంకల్పాలే భావితరాలకు బాటలు అయ్యాయని, వారే ఆదర్శనీయులంటూ వెల్లడించారు. ఈరోజు గుట్టుముక్కల సూర్యనారాయణరాజు స్కూల్లో వర్ధంతి కార్యక్రమం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ కావడం జరిగింది. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ధైర్యానికి ఉక్కు మనిషిగా పేరు ప్రఖ్యాతి పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో ధైర్యవంతులు. అలాగే భారతదేశంలో ఎన్నో సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలన్నింటినీ కూడా దారిలోకి తీసుకొచ్చి ఆ సంస్థానాల సామంతరాజులు కొంతమంది మాట విన్నారు, కొంతమంది వినలేదు. అయినా సరే వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు అఖండ భారతదేశం ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆ రోజు ఆ త్యాగమూర్తి చేసిన కృషి ఫలితమే. అలాగే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయిన ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో కలిసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలకి ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే ఉద్దేశంతో 58 రోజులు దాదాపుగా అమరజీవి సత్యాగ్రహం చేయడం జరిగింది. ఆయన చేసిన ఆమరణ దీక్ష ఫలితమే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఎన్నో మన భారతదేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ గారి వర్ధంతి కార్యక్రమం, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి 58 రోజుల పాటు కనీసం ఎటువంటి ప్రలోభాలకు లొంగక తను అనుకున్న లక్ష్యం ఆంధ్ర రాష్ట్రం తెలుగు వారికి ఉండాలన్న ధ్యేయంతోనే తన ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఈరోజు మన బాలల సమక్షం నిర్వహించుకోవడము, దానికి ప్రిన్సిపల్ మేడం గారు మాకు చేతులు వాళ్ళ హెల్ప్ మాకు ఉండటం, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చెప్పంగానే ముందుకు వచ్చి ఎన్నో కార్యక్రమాల్లో సెంటరీ వర్గంలో ప్రతి కార్యక్రమం నేను ఉంటాను, ప్రతి అవసరం నేను ఉంటాను, ప్రతి బాలకు నేను ఉంటాను, ప్రతి ఒక్కరు నేను ఉంటాను అన్న కోణంలోనే మాటలే కాకుండా చేతల్లో కూడా ముందుకు వచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమానికి తోడుండి అండగా నిలిచిన మా తోట శ్రీనివాస్ అన్నకి మరొకమారి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ యొక్క కార్యకర్తలకు కానీ అదేవిధంగా దీన్ని సపోర్ట్ చేసిన మేడం ఆ స్కూలు టీచర్లు కానీ మరీ అభినందన తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధంలో సీఎం జగన్ పేదల పక్షాన నిలబడ్డారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. వైసీపీ పేదల ప్రభుత్వమన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమమే తమను గెలిపిస్తాయన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ నందు కార్మిక నగర్, బెత్లెహెం నగర్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లిన అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్ల కాలంలో ఈ డివిజన్లో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నికలు అయి మరలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఈ డివిజన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం 2024
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని అవినాష్ భరోసా ఇవ్వడం జరిగింది. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి టీడీపీ వారు ఏం చేయకుండా ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మరలా వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల వద్దకు వారి ఫోన్ నెంబర్లకు వచ్చే ఓటీపీల ద్వారా వారి వ్యక్తిగత సమాచారం దోపిడీ చేస్తున్నారని, దయచేసి ప్రజలు ఎవరూ వారి మాయలో పడొద్దని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, నాయకులు పాల్గొన్నారు. కొంచెం టైట్ షెడ్యూల్ ఉండడం వల్ల నేను మిగిలిన వాళ్ళకి మైక్ ఇవ్వకుండా నేను తీసేసుకున్నాను, ఏమనుకోవద్దు. మా తమ్ముడు అవినాష్కి మాటలు రావేమో అనుకున్నాను, ఇంతసేపు నిలబెట్టి మాట్లాడేశాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది మీ అందరి మీద ఎంత అభిమానం ఉందో. మీ అందరినీ మరి మీకోసం ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రోజున నిధులు తీసుకొచ్చి ముఖ్యంగా కొండ ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వారికి అందించాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున ఈ 42 వర్కులు ఈ రోజున 5 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందండి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి స్పెషల్ గ్రాంట్ కింద. మరి ఈ రోజున మీ అందరికీ కూడా తాను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటూ మరి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మరి పనిచేస్తూ మీ కష్టాలను తెలుసుకుంటూ మీ అందరి కోసం నేను మీ వాడిని అంటూ మీ ముందుండి నడిపిస్తూ ఈ రోజున ఇక్కడ మన పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలుసు 4.5 సంవత్సరాలుగా మన ప్రభుత్వంలో జగనన్న మీకేం చేశారో మీ అందరికీ తెలుసు. ఈ రోజున మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం. పేదలకి పెత్తందారులకి మధ్యన జరిగే యుద్ధంలో ఈ రోజున జగనన్న పేదల పక్షాన నిలబడి ఈ రోజున ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారో వారందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో కానివ్వండి, ఈ రోజున రాజ్యాధికారాన్ని ఇచ్చే విషయంలో కానివ్వండి, మరి వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి మా అందరికీ కూడా మరి రాజకీయంగా మీరంతా కూడా ఈ స్థానంలో ఉండాలని చెప్పి ఈ రోజున డయాస్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా జగనన్న తీసుకున్న నిర్ణయం వల్లనే మీ ముందు నిలబడ్డారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజున మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ గతంలో ఎప్పుడూ లేదు. ఈ రోజున పేదరికం అనేది వారి కుటుంబాలలో ఉండకూడదు. ఆర్థికంగా వారంతా బలపడాలి, వాళ్ళ పిల్లలంతా కూడా విద్యావంతులుగా ఉండాలి. వారందరినీ కూడా ముఖ్యంగా మహిళా సాధికారత సాధించే విధంగా వారందరికీ కూడా అండగా ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించాలన్న మంచి లక్ష్యంతో ఈ రోజున జగనన్న చక్కటి నిర్ణయాలు తీసుకుని ఈ రోజున మనందరికీ కూడా అండగా ఉంటూ మన జీవితాలలో వెలుగు నింపాలని, మన బిడ్డల చదువుల కోసం కానీ మనమందరం కూడా మహిళా సాధికారత సాధించడం కోసం కానివ్వండి, మనందరి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఈ రోజున మనందరికీ కూడా సొంత ఇంటి కళానిధి నెరవేర్చడానికి ఈ రోజున మేనిఫెస్టోలో చెప్పున్నాం ఆ రోజు 25 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామని. కానీ ఈ రోజున 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి అందులో మనమందరం కూడా ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 రూపాయలు కూడా ఉచితంగా ఇస్తున్నారు జగనన్న. 2, 3, 5, 6, 7 డివిజన్ సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే డివిజన్కి 1 కోటి రూపాయలు కేటాయించి 5 డివిజన్కి 5 కోట్లు కేటాయించి ఏదైతే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కొండ ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా చూసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అక్కడున్న ప్రజానికానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందించకుండా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చిన్న చూపు చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ 4.5 సంవత్సరం కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదనంగా డివిజన్కి 1 కోటి రూపాయలు కేటాయించి ఈరోజు కొండ ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి, అందించాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు స్పెషల్గా 5 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించి ఈరోజు 3,76,00,000 దాదాపుగా 4 కోట్ల రూపాయలు
ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మా అందరి సోదరిమణి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగానే కాకుండా ఈరోజు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి మనకి సహకరిస్తున్న మన హోంమంత్రి తానేటి వనిత గారి చేతుల మీదుగా ఈరోజు ఎంత మంచి కార్యక్రమం శంకుస్థాపన చేసుకోవడం నిజంగా చాలా ఆనందమైన విషయం. 60వ డివిజన్ బాంబే కాలనీ జీ బ్లాక్ సెంటర్ వద్ద 1.07 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ్ రెడ్డి, డిఎంహెచ్ఓ సుహాస్ని, వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం యూపీహెచ్సి వద్ద 3.50 లక్షలతో హై మాస్ట్ లైట్లను ప్రారంభించారు. వచ్చిన మరి శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి నియోజకవర్గంలో మరి హెల్త్ సెంటర్ని హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజున ఇక్కడ ఈ హాస్పిటల్ అనేది 1,07,00,000తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఎంత చక్కటి రూమ్స్ అంతా కూడా బాగా కట్టారు. అలానే ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా తనకి కావాల్సిన వైద్య సేవలన్నీ కూడా తీసుకుని, ఒకవేళ అతను ఇన్పేషెంట్గా ఉండవలసి వస్తే ఇక్కడే దగ్గరలో ఉన్న మన గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఫుల్గా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సేవలన్నీ కూడా ఇమీడియట్గా అందించాలన్నదే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క మంచి ఉద్దేశం. కనుక ఈ రోజున ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా మరి ఎంత చక్కటి పథకం అది. ఆ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఇంటికే మరి డాక్టర్స్ ఆ సచివాలయ పరిధిలోనే వైద్య సేవలు అందించడం, ఫ్రీగా వైద్య పరీక్షలు నిర్వహించడం, ఫ్రీగా మరి మందులు ఇవ్వడం అనేది, అది కూడా మంచి నాణ్యమైన మందులు ఇవ్వడం అనేది నిజంగా మరి జగనన్న పేదలందరికీ కూడా చక్కటి వైద్యం అందించాలి. ఎక్కడా కూడా వారికి వైద్యం అనేది భారం కాకూడదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరికీ కూడా ఏ విధంగా అండగా నిలబడ్డారో, కార్పొరేట్ వైద్యాన్ని ఏ విధంగా ఉచితంగా అందించారో. బాంబే కాలనీలో ఒక నూతన యూపీహెచ్సి భవనాన్ని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, హోంమంత్రివర్యులు తానేటి వనిత గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమానికి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు, ఇతర పెద్దలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చారు. ప్రభుత్వము ఒక ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం పట్ల చాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ముందు చూపుతో చేసినటువంటి ప్రభుత్వం ఒకే ఒకటి, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజల యొక్క ఆరోగ్యం ఈరోజు చూడండి, ఇక్కడ ఇందిరా నాయక్ నగర్లో ఒక యూపీహెచ్సిని 1,20,00,000 రూపాయలతో, అలాగే దేవీనగర్లో ఒకటి, అయోధ్య నగర్లో ఒకటి, గుణదల్లో ఒకటి, ఇక్కడ ఒకటి, ప్రజల నియోజకవర్గం 4 పక్కల 4-5 యూపీహెచ్సిని మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. దీంతోపాటు 16 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అక్కడ టెస్టులు చేస్తారు, ఇక్కడ టెస్టులు చేస్తారు, అలాగే 63 రకాల మందులు ఇస్తారు, టెస్టులు చేస్తారు, 170 రకాల మందులు ఇస్తారు. ఎవరు కూడా ఆర్థిక భారం పడకూడదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఈరోజు చాలా సుదినం అండి. ఎందుకంటే మన గౌరవలేనైన ముఖ్యమంత్రి గారు పట్టణ ఆరోగ్య కేంద్రాలు అనేది ఒక కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఇక్కడ నిర్మించి బాంబే కాలనీలో మన గౌరవలేనైన
మన మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే గారు, అట్లనే ఇప్పుడు ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవానికి మన గౌరవులైన హోమ్ మినిస్టర్ గారు, అలానే మేయర్ మేడం గారు, డిప్యూటీ మేయర్ మేడం గారు, అట్లనే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు, అందరూ ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనకి ఈ సెంటర్ని ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఇది ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. ఒక విధంగా ఇక్కడికి వచ్చేదే కాదు, కానీ మన ఎమ్మెల్యే గారు తర్వాత అక్కడికి వెళ్ళి CFW గారు స్టేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ పెట్టి అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రజలందరికీ కోసం నాకు ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇంకొకటి ఇక్కడ కావాలని అడిషనల్గా కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. లెక్కలో అయితే ఇది లేదు, కానీ అడిషనల్గా ఇక్కడ తీసుకొని వచ్చి ఇంత పెద్ద భవనాన్ని ఇక్కడ పెట్టి మళ్ళీ దీనికి ఆల్రెడీ ఓల్డ్ ఎక్కడైతే ఉందో వాంబే కాలనీలో అది అక్కడే ఉంచడం జరిగింది. ఎందుకంటే ప్రజలు అక్కడికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు అక్కడ టెస్టులకు కానీ ఏదైనా అది అట్లానే ఉంచేసి కొత్తది ఇక్కడ చేయడం జరిగిందండి. ఇందులో మనకి 172 రకాల మందులు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. అట్లనే 63 రకాల పరీక్షలు అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ దీన్ని మీరు ఇక్కడ ఉన్నదాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. పరమ పవిత్ర అజ్మీర్ షరీఫ్ దర్గాను విజయవాడ అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీలోని కాజా బాబా ఆశ్రమం ప్రతినిధులు సందర్శించారు. మత సామరస్యానికి ప్రతీక అయిన రాజస్థాన్ రాష్ట్రంలోని పుణ్యధామం అజ్మీర్ షరీఫ్ సుఫీ సెయింట్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి హజన్ సంజరి రజీ అల్లాహ్ అన్హు మహాత్ముల వారి పవిత్ర దర్గాను విజయవాడ బాంబే కాలనీలోని ఆస్థాన గరీబ్ నవాజ్ కాజా బాబా ఆశ్రమం ప్రతినిధులు సందర్శించి పూల చాదర్ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 జనవరి 19వ తేదీన పరమ పవిత్ర శుక్రవారం జరగనున్న కాజా బాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలో అజ్మీర్ షరీఫ్ ఉరుసు మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను దర్గా సన్నిధిలో అజ్మీర్ దర్గా ఖాదిం సాహిబ్లో మోయిన్ బాయ్ ఫరీద్ బాయ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీలో ఉన్న కాజా బాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగాలంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెడీ టు యూజ్ ఆఫీసులను ఫర్నిచర్తో సహా అందివ్వడంలో ది కోవర్క్ స్పేసెస్ కి మించిన సర్వీస్ కంపెనీ మరొకటి లేదంటూ ఆ సంస్థ ప్రతినిధులు నరేంద్ర రామిరెడ్డి తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు బ్రాంచ్ ఆఫీసులకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామన్నారు. కార్పొరేట్స్ లుక్స్ లో తాము సర్వీసెస్ ఇస్తామని ఇప్పటికే సౌత్ ఇండియాలో 12 బిజినెస్ సెంటర్లు రన్నింగ్ లో ఉన్నట్లు చెప్పారు. ది కోవర్క్ స్పేసెస్ సర్వీస్ ఇవ్వడంలో అనేక అవార్డులు సైతం గెలుచుకుందన్నారు. ది కోవర్క్ స్పేసెస్ 5వ వార్షికోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ కంపెనీ నిర్వాహకులు నరేంద్ర రామిరెడ్డి తమ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018లో ప్రారంభించిన తమ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 5వ వార్షికోత్సవం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏ ఆఫీసులకైనా తాము వారి పెట్టుబడికి తగ్గ విధంగా తాము పెట్టుబడి పెట్టి ఫుల్ ఫర్నిచర్ తో ఆఫీసులను తయారు చేసి అందిస్తున్నామన్నారు. దీని వలన పెట్టుబడి తగ్గి బిజినెస్ ప్రారంభించిన వారు వ్యాపారం మీద దృష్టి పెట్టి విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. వారి పెట్టుబడిని బట్టి కార్పొరేట్ లుక్ లో ఆఫీసులను సిద్ధం చేసి అందిస్తున్నామన్నారు.
మేము 2018లో ద కోర్ స్పేసెస్ అని ఆర్గనైజేషన్ తిరుపతిలో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఈరోజు మేము ఇదే రోజున స్టార్ట్ చేశాము. 5 years అవ్వింది. ఈ 5 yearsలో తిరుపతి నుంచి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వైజాగ్, అలాగే బెంగళూరు, చెన్నై, హుబ్లీ, పాండిచేరి, తెలంగాణ అంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు 12 బిజినెస్ సెంటర్స్తో ఉన్నాము. మేము 2018 స్టార్ట్ చేసిన తర్వాత 2019 బెస్ట్ స్టార్టప్ అవార్డు విన్నర్ ఇన్ ఇండియా మేము. అలాగే కన్సిక్యూటివ్లీ 2019కి ఇదే కోర్ స్పేసెస్ నుంచి ద కోర్ స్పేసెస్ అవార్డు విన్నర్ ఇన్ ఇండియా, పాన్ ఇండియా అవార్డు విన్నర్స్. అలాగే ఆ కంటిన్యూలో కూడా మోస్ట్ అడ్మైరబుల్ బిజినెస్ అవార్డు విన్నర్ ఇన్ ఇండియా. సో మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ స్టార్టప్స్ కానీ, ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ కానీ, కార్పొరేట్స్ కానీ, బ్రాంచ్ ఆఫీసెస్ కానీ రెడీ టు యూజ్ ఆఫీసెస్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ ప్లగ్ అండ్ ప్లే అంటారు, సర్వీస్ ఆఫీసెస్ అంటారు. అందులో ఏంటంటే ఒకే ప్రెమిసెస్లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళకి మీటింగ్ రూమ్స్ కానీ, కాన్ఫరెన్స్ రూమ్ కానీ, వర్క్ స్టేషన్స్ కానీ, క్యూబికల్స్ కానీ ఆర్ క్యాఫ్టేరియా ఉంటుంది. మాలో ఉన్న స్పెషల్ ఏంటంటే అన్ని ఏసీ క్యాఫ్టేరియా, గేమ్ జోన్ ఉంటుంది, అన్ని అలాంగ్ విత్ గెస్ట్ హౌస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచో డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఇది ఉంటారు కాబట్టి. ఇద్దరం కలిసి seconduniverse.com అనే కంపెనీని 2018 డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ చేశాము. అది ఈ రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కార్పొరేట్ కంపెనీస్కి, స్టార్టప్స్కి అంటే చిన్న కంపెనీస్కి, బ్రాంచ్ ఆఫీసెస్కి, మీటింగ్ రూమ్స్కి అట్లా మేము రెడీ టు విత్ ఫుల్ ఫర్నిష్డ్ ఆఫీస్తో ఇస్తాం. దాన్ని స్టార్టప్ కంపెనీసు, కార్పొరేట్ కంపెనీసు వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కంపాటబుల్గా, కన్వీనియంట్గా, ఫ్లెక్సిబుల్గా, తక్కువ రేట్లో అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని మేము తగ్గించి మా ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల కంపెనీకి చాలా బెనిఫిట్లు ఉంటాయి. దీంట్లో ఎక్కువగా బెనిఫిట్ పొందేది స్టార్టప్ కంపెనీస్. ఈ స్టార్టప్ కంపెనీస్కి ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో మా దగ్గర అన్ని వసతులతో కలిపిన ఫర్నిచర్, ఆఫీస్, కార్పొరేట్ లుక్స్తో మేము ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల వాళ్ళకి లోకల్గా ఈ మెయింటెనెన్స్ ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ చాలా వరకు 50 to 60% పూర్తిగా తగ్గిపోతాయి. దానివల్ల వాళ్ళ బిజినెస్ ఫోకస్ అంతా కూడా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ మీద, కంపెనీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. తికమక తాండా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయవాడలో 11 థియేటర్స్లలో ఈ చిత్రం ప్రదర్శనకు సిద్ధమయ్యింది. చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చిందని, చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలంటూ చిత్ర నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు కోరారు. శ్రీరామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా బాలనటిగా అలరించి రాజన్నలో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ ఆని నటించిన తికమక తాండా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకట్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో నేడు తికమక తాండా చిత్రం రిలీజ్ అయిందన్నారు. నూతనంగా హీరోలుగా పరిచయం అవుతున్న రామకృష్ణ, హరికృష్ణలను ప్రేక్షకులు ఆదరించాలన్నారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇద్దరు బాగా చేశారన్న, ఇద్దరు బాగా చేశారన్న. బాగుందన్న సినిమా, బాగుంది, అంతా బాగుంది. సినిమా చాలా బాగుందండి. కొత్తగా యాక్ట్ చేసిన హీరోలు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ కానీ, కామెడీస్ కానీ, సస్పెన్స్ కానీ, థ్రిల్లింగ్ మొత్తం చాలా బాగుంది. కామెడీ అయితే చాలా సూపర్గా ఉంది. సినిమా మధ్యతరగతి మనుషులు ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మతిమరుపు అనేది విషయం అందరికీ సామాన్య విషయం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సినిమాని ఈ విషయంలో తీసుకొచ్చి ఎక్కడో స్టోరీని ఇక్కడ తీసుకొచ్చి ఈ సినిమాని హైలైట్ చేసినందుకు హీరోకి కానీ, ఈ సినిమా తీసిన నిర్మాతలకు కానీ చాలా ధన్యవాదాలండి. చాలా బాగుంది సినిమా, చాలా బాగున్నాయి సినిమా. చూడాల్సిన సినిమా ఇది. ఒక ఫ్యామిలీ కుటుంబంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుందమ్మా. యాక్టింగు అప్పుడు చిన్నతనంలో ఒక సాంగ్స్లో చూసామని హీరోయిన్ని, ఈరోజు ఈ సినిమాలో బాగా హీరోయిన్గా బాగా హైలైట్గా బాగా చేసింది సినిమా, బాగా తీశారు. విజయవాడ ముద్దుబిడ్డ శ్రీనివాసరావు గారు కుమారులు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటించారు.
మొదటి సినిమా అయినా సరే 100 రోజులు గ్యారంటీ, యూత్కి, ఫ్యామిలీకి, కామెడీ అన్నిటికీ సూపర్గా తీశారు. ఇంకా ఎక్కువ సినిమాలు ఆడించాలని మేము భగవంతుడు కోరుకుంటున్నాము. సూపర్ సూపర్ సూపర్. గ్రామీణ ప్రాంతం నుంచి తీశారు. అందరూ సీనియర్ యాక్టర్ లాగానే నటించి అందరూ కూడా ఉత్సాహపరిచారు. క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని విజయవాడ నగర ప్రజల కోసం శుభమస్తు షాపింగ్ మాల్ ప్రత్యేకంగా ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్లో 1000 రూపాయలు పైబడి కొనుగోలు చేసిన ప్రతి వాళ్లకి ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా గెలుచుకునే అవకాశం ఉన్నట్లు షోరూమ్ మేనేజర్ మురళి తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో వినియోగదారుల కోసం ప్రతిరోజు లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా విజేతలు ప్రకటించడానికి ముఖ్య అతిథిగా కీర్తిలాల్ మేనేజర్ సతీష్ పాల్గొన్నారు. ఈ మేరకు లక్కీ డ్రా విజయ్ లక్కీ డ్రాలో విజేతను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో తిరుపతికి చెందిన వనజలక్ష్మికి ఎలక్ట్రికల్ స్కూటర్ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమెకు ఫోన్ చేసి విషయాన్ని వెల్లడించారు. షోరూంకి వచ్చి తమకు వచ్చిన కూపన్ను చూపించి ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకోవాల్సిందిగా వారు కోరారు. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తమ షాపింగ్ మాల్లో కేవలం 1000 రూపాయల కొనుగోలు నుంచి 55,000 రూపాయల విలువ గల ఏమైనా కొనుగోలు చేస్తే వాళ్ళకి ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే 7,15,000 రూపాయలు విలువ గల హోండా న్యూ అమెజ్ కార్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 1+1 ఆఫర్లతో పాటు 1+2 ఆఫర్లు కూడా ప్రత్యేక కౌంటర్లో కల్పిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది అంజిరెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సతీష్ కుమార్, నేను కీర్తిలాల్ మేనేజర్గా వర్క్ చేస్తాను. ముందుగా శుభమస్తు షాపింగ్ మాల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బైక్ లక్కీ డ్రాకి నన్ను ఆహ్వానించినారు. ముందుగా మురళి గారికి నా కృతజ్ఞతలు. అయితే ఈరోజు రాబోయే వారం రోజులు రోజుకొక డ్రాగ్ లక్కీ డ్రా తీయబోతున్నారు శుభమస్తు షాపింగ్ మాల్లో. ఈరోజు ఫస్ట్ డ్రా తీయడం జరిగింది. దానికి వచ్చి తిరుపతి వనజాక్షి గారికి లక్కీ డ్రా తగిలింది. వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలియపరిచాము ఫోన్లో ద్వారాగా. వాళ్ళకి ముందుగా ఫస్ట్ డ్రా తగిలినందుకు ఇంకొకసారి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఈ శుభమస్తు షాపింగ్ మాల్ ఒక లాస్ట్ 6-7 ఇయర్స్గా మనకి విజయవాడలో సరసమైన ధరలకి మంచి వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి కొనుగోలు శక్తి తగ్గట్టుగా అన్ని రకాల వస్త్రాభరణాలు ఇక్కడ దొరుకుతాయి. మంచిగా ఉంటాయి, క్వాలిటీకి సంబంధించి కానీ ఏదైనా కానీ. అందరికీ నమస్కారం అండి. నేను శుభమస్తు షాపింగ్ మాల్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా మా శుభమస్తు షాపింగ్ మాల్ని ఆదరిస్తున్న విజయవాడ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 1000 రూపాయల కొనుగోలుపై ఒక బైక్ డ్రా కూపన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఒక బైక్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు లక్కీ డ్రా తీయడానికి మా శుభమస్తు షాపింగ్ మాల్కి విచ్చేసిన కీర్తిలాల్ మేనేజర్ సతీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు లక్కీ డ్రాలో తిరుపతి వాస్తువులైన వనజాక్షి గారు గెలుపొందడం జరిగింది. వాళ్ళకి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు ఇక్కడ క్రిస్మస్, సంక్రాంతికి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇవే కాకుండా 2 పండుగలకి, క్రిస్మస్కి ఒక కార్ డ్రా తీయటం జరుగుతుంది, సంక్రాంతికి ఒక కార్ డ్రా తీయటం జరుగుతుందండి. మనకి విజయవాడలోనే అతి తక్కువ ధరలో అందుబాటులో ప్రజలందరికీ అందించడం జరుగుతుంది. క్వాలిటీ కాడ రాజీ లేకుండా నాణ్యత గల వస్తువులు మన శుభమస్తులు అందించడం జరుగుతుందండి. నగరంలో సినీ హీరోయిన్ కృతి శెట్టి సందడి చేసింది. విజయవాడలోని స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఆకట్టుకుంది. తనకు విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని, మహిళల కోసం అన్ని రకాల ఆధునిక డిజైనర్లతో కూడిన శారీస్ ఈ షోరూంలో ఉండడం అభినందనీయమంటూ కృతి శెట్టి కొనియాడింది.
సినీ హీరోయిన్ కృతి శెట్టి సందడి చేసింది. బందర్ రోడ్లోని స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కృతి శెట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాల్లోని పలు రకాల డిజైనర్ శారీస్ను తిలకించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తయారు చేసిన 4 లక్షల శారీని ఆమె ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ షోరూంలో మగువులు మెచ్చే వివిధ రకాల డిజైన్లు ఇక్కడ ఉన్నాయని తెలియజేశారు. కేవలం మహిళల కోసమే ఇన్ని రకాల డిజైన్లు పొందపరచడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ప్రారంభంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ వెల్లందుర్గ, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, కార్పొరేటర్ రెహానాలు పాల్గొని తమ అభిప్రాయాలను వారు వెల్లడించారు. అనంతరం స్వాతి షోరూం నిర్వాహకులు ఊరా వెంకటరమణ మాట్లాడుతూ 63 సంవత్సరాల క్రితం ప్రారంభమైన తమ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానంలో ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనే వస్త్ర వ్యాపారంలో చీరాలది ప్రముఖ స్థానమని, ఆ చీరాలలోనే నెంబర్ 1గా తమ సంస్థ నిలిచిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చీరాలకి తమ సంస్థకు వస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 6 బ్రాంచుల్లో తమ సంస్థ ఉందని తెలియజేశారు. తమ సంస్థలో 200 రూపాయల శారీల నుంచి 5 లక్షల శారీల వరకు ఉందని తెలియజేశారు. భారతదేశంలోనే ఎన్నడూ లేని విధంగా తమ సంస్థలోనే మహిళల కోసమే ఈ స్వాతి షాపింగ్ మాల్ విజయవాడలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను యాక్చువల్లీ ఫోన్లో కూడా ఈ సారీ సెలెక్ట్ చేయడానికి కలెక్షన్ చూశాను. అప్పుడే నాకు చాలా నచ్చింది. అంటే చాలా కష్టపడ్డాను ఏ సారీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే డిజైన్స్ అంత బాగున్నాయి కాబట్టి. ఇప్పుడు కూడా మీరందరూ చూశారు, విన్నారు కూడా, ఎంత కష్టపడి ఒక్క సారీ మీద 6 మంత్స్ వర్క్ చేస్తున్నారు. సో మీకు బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వడానికి, అది మీకు బెస్ట్ క్వాలిటీ సారీ ఇవ్వడానికి. సో అండ్ నాకు అంటే స్వాతి షాపింగ్ మాల్ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. ఎందుకంటే కస్టమర్స్కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మీరు ఎంత కష్టపడుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇప్పుడు సారీస్ చూస్తుంటే, కలెక్షన్స్ చూస్తుంటే, కలర్స్ చూస్తుంటే, స్టోర్లో వస్తే ఒక పండగలానే ఉంది. ఇచ్చేసిన జోగి రమేష్ గారికి మరియు దేవినేని అవినాష్ గారికి మరియు మేయర్ భాగ్యలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్ దుర్గా గారికి, కార్పొరేటర్ రెహానా గారికి ముందుగా నా నమస్సుమాంజలి. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ విలువైన టైంలో మా కోసం కేటాయించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి మాకు సహకరించినందుకు మా ధన్యవాదాలు. మా స్వాతి షాపింగ్ మాల్ గురించి ఒక 2 మాటల్లో చెప్తాను. 63 సంవత్సరాల క్రితం ఊరా జనార్దన్ రావు గారని మా నాన్నగారు చీరాల్లో ప్రారంభించారు. ఇప్పుడున్న షాపింగ్ మాల్స్ అన్నింటిలో కల్లా 63 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థ అనేది చాలా అరుదుగా ఉంటుంది. వస్త్ర వ్యాపారంలో 63 సంవత్సరాల నుంచి ఏదో తెచ్చిన ఏదో అమ్మటం కాకుండా మేము సొంతంగా డిజైన్లను తయారు చేయించి, సొంతంగా మగ్గాలు నేయించి కంచిలోను, ధర్మవరంలోను, బెనారస్ మరియు కలకటా ఇతర భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో అన్నిటి నుంచి కూడా హ్యాండ్లూమ్ శారీస్ని సేకరించి వాటన్నిటిని కూడా విజయవాడ ప్రజలకి ఒక మంచి అనుభూతిని కలగజేయటం కోసం మంచి డిజైన్లతో కృష్ణా జిల్లా ప్రజలకి కావాల్సిన టేస్ట్కు అనుగుణంగా చక్కగా వాటిని పొందుపరచడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం కావడానికి సహకరించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన విజయవాడ నగరంలో బందర్ రోడ్లో కొత్తగా స్వాతి సిల్క్స్ షోరూమ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇది చీరాల నుంచి రమణ్ బాబు గారు ఇక్కడ మన విజయవాడ నగరంలో ఈ షోరూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాళ్ళకి 6వ షోరూమ్గా ఇక్కడ మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినారు. చాలా చక్కటి కలెక్షన్ ఉంది. అంతా ఓన్లీ లేడీస్కి, పిల్లలకి మాత్రమే ఈ షోరూము ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరిగింది. చాలా చక్కని కలెక్షన్ ఇక్కడ ఉంది. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఆడపిల్లలకు కానీ లేకపోతే లేడీస్కి కానీ మంచి కలెక్షన్ ఉంది. విజయవాడ నగర ప్రజలు ఎవరైతే మహిళలు ఉన్నారో చక్కగా వచ్చి ఇక్కడ షోరూమ్ని సందర్శించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. చాలా మంచి కలెక్షన్ ఉంది. మగవాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయి. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది కాబట్టి ఒకసారి వచ్చి చూసి మనకి నచ్చిన కలెక్షన్ని రాబోయే క్రిస్మస్ కానీ, సంక్రాంతి కానీ పండగలు ఉన్నాయి కాబట్టి పండగ వాతావరణంలో ఈ షోరూమ్ ఏర్పాటు చేయడం. ఈరోజు స్వాతి సిల్క్స్
నూతనంగా ఓకేనా రెడీయా? ఈరోజు నూతనంగా విజయవాడ నగరంలో స్వాతి షాపింగ్ మాల్ మహిళలకి ఏదైతే అన్ని రకాలుగా వివిధ అంటే కింద నుంచి పైదాకా కేవలం మహిళలకి ఒక షాపింగ్ మాల్ ఈరోజు రమణ బాబు గారు ఒక ఆధ్వర్యంలో విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోదరిమణి నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, కార్పొరేటర్ రెహానా గారు, అదేవిధంగా స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్య అందరూ గారు పాల్గొని చాలా సంతోషం. ఎందుకంటే సామాన్య ప్రజానికాంతో పాటు ప్రతి ఒక్కరికి గారు అందుబాటులో మంచి ధరల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది 6వ షాపింగ్ మాల్ ఈరోజు విజయవాడ నగరంలో ప్రారంభిస్తాం. గతంలో గారు చీరాల్లో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, నరసరావుపేట కానివ్వండి, వివిధ నగరాల్లో స్వాతి షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలకు అభిమానం చొరగొని మళ్ళీ ఈరోజు విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసేందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, తప్పకుండా ఏ విధంగా అయితే గత సంవత్సరాలుగా దేవుడు ఒక ఆశీస్సులతో వ్యాపారం షాపింగ్ మాల్ మన స్వాతి షాపింగ్ మాల్ వ్యాపారం ఎంతో ముందుకెళ్తున్నది కాబట్టి తప్పకుండా అమ్మవారి ఒక ఆశీస్సులతో రాబోయే రోజుల్లో గారు విజయవాడ నగరంలో మరింతగా మీరందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని విధాలుగా మేమందరం గారు పూర్తిగా సహకరిస్తామని సందర్భం చెప్తూ సెలవు. ఈరోజు ఏదైతే బందర్ రోడ్లోని నూతనంగా స్వాతి షాపింగ్ మాల్ ఓపెనింగ్ రమణబాబు గారి ఆధ్వర్యంలో, చీరాల రమణబాబు గారి ఆధ్వర్యంలో మా యొక్క నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక కార్పొరేటర్ రెహనా గారు అందరం కూడా ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావటం జరిగింది. నిజంగా ఈ యొక్క షాపింగ్ మాల్లో కేవలం ప్రత్యేకంగా మహిళల కోసమే ఈరోజు అన్ని ఫ్లోర్లు కూడా రకరకాల మహిళలకి దుస్తులకే ప్రత్యేకత ఇచ్చి ఈరోజు ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది. తప్పకుండా వీరు అనేక ప్రాంతాల్లో ఇది 6వ షోరూమ్ ఓపెనింగ్. ఈ యొక్క షోరూంలో కూడా అందరికీ మహిళలకి ముఖ్యంగా ప్రత్యేకతగా నూతన కలెక్షన్స్తో రానున్న క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ ఏదైతే సంక్రాంతి ఉందో అందరికీ కూడా మంచి కలెక్షన్స్తో ఈ యొక్క షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరూ మహిళలు ప్రత్యేకంగా ఈ ఆఫర్ని కూడా ఉపయోగించుకుంటూ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు, ఈ యొక్క షోరూమ్ రమణబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళల ఆశీస్సులు మరియు ఈ యొక్క షోరూమ్ దినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మరి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు, మరి నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఎంతో ఘనంగా మరి ఈ షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం అనేది జరిగింది. మరి వివిధ మహానగరాల్లో మరి వివిధ బ్రాంచులతో పాటు విజయవాడలో మొట్టమొదటిసారిగా మరి 6వ బ్రాంచ్ స్థాపించడం జరిగిందని చెప్పి మన మరి ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో రమణబాబు గారు చెప్పడం జరిగింది. మా విజయవాడ ప్రజలు ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా సరే ఆధునికతను కోరుకుంటారు కాబట్టి డెఫినెట్గా మరి మన స్వాతి షాపింగ్ మాల్ని కూడా మా విజయవాడ మహిళా మనులందరూ కూడా ఆదరిస్తారు. మరి యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా సీఎం జగన్ పాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ముత్యాలంపాడు జీఎస్ఆర్ఎంసీ హైస్కూల్ పాఠశాల నందు ఘనంగా నిర్వహించిన భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక ఆంధ్ర పోరాట యోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. 60వ డివిజన్ బాంబే కాలనీ జీ బ్లాక్ సెంటర్ నందు ప్రారంభించిన వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.